హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఫలితాలు ఒకంత భయంకరమైన ఫలితాలనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఇక ఈ ఫలితాలు చెప్పకనే చెప్పేశాయి. 2019లో జగన్ తన సామర్థ్యాలతో 151 స్థానాల్లో పార్టీని గెలుచుకోగా 2024 ఎన్నికల సమయానికి మాత్రం ఆ ఫలితం రివర్స్ అయ్యింది. జగన్కు సవాళ్లు కొత్తేమీ కాదు. ఇతర పార్టీ నేతల నుంచి ఇబ్బందులు సైతం కొత్తవేమీ కాదు. జగన్ పోరాట స్ఫూర్తిని సైతం అభిమానించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఇదే సమయంలో జగన్ తన పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంది. జగన్ తన పాలనలో జరిగిన అభివృద్ధిని మరచిపోయి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విషయంలో ఫెయిల్ అయ్యారని టాక్ ఉంది. పోలవరంకు జగన్ వెళ్ళిన సమయంలో మీడియాతో ముచ్చటించడం ద్వారా పోలవరానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం కానీ చేయలేదు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చాలానే ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు ఏంటో సరిగ్గా వెల్లడించగల సామర్థ్యం ఉన్న జగన్ మీడియాను ఫేస్ చేయకుండా ఉండటం ఆయనకు మైనస్ అయిందని తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు జరిగిన సమయంలో జగన్ స్పందించిన సత్వర న్యాయం జరిగేలా చేయడంలో ఫెయిల్ అయ్యారు. జగన్ చేసిన తప్పులు ఇవేనని చంద్రబాబు సైతం మీడియాతో చెప్పుకొని ముచ్చటిస్తూ తన మార్కు చాటుకున్నారు. సో ఎన్నికల్లో ఓటమికి పదుల సంఖ్యలో కారణాలు ఉంటాయి. కానీ ఆ కారణాలు గుర్తుపెట్టుకుని ప్రజల మెప్పు పొందుతూ ముందడుగులు వేస్తే మాత్రమే భవిష్యత్తులో వైసీపీ అధికారాన్ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే కొంతకాలం నుంచి కాలంతో పాటుగా మారని పక్షంలో వైసీపీ ఇబ్బందులు తప్పవని చెప్తూ ఉన్నారు. జగన్ ఈ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ మారితే వైసీపీలో కొత్త జోష్ వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదని చెప్పి నిపుణులు సైతం చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.